నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సోషల్ మీడియా వెట్టింగ్. అమెరికాలో ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోశారు ట్రంప్. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దానిపై నిఘా పెట్టారు. వీసాల జారీలో కఠిన ఆంక్షలు పెడుతోంది అగ్రరాజ్యం. వీసా గడువు ముగియటం, ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టు అనుమానం వంటి కారణాలతోనూ వీసాలను రద్దు చేస్తోంది. దీంతో ఇండియన్ స్టూడెంట్స్ కు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తోంది అగ్రరాజ్యం. వెట్టింగ్ కు వీలుగా H1B, H4, F, M, J వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ సెట్టింగ్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాలని సూచించింది అమెరికా విదేశాంగ శాఖ. F, M, J వీసాలకు విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు దరఖాస్తు చేసుకుంటారు. వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా వెట్టింగ్ చేస్తాం, వారి ఆన్లైన్ ఉనికిని పరిశీలిస్తామన్నారు అమెరికా అధికారులు. ప్రతి వీసా నిర్ణయము జాతీయ భద్రతా కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసలను నియంత్రించేందుకు అనేక కఠిన చర్యలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఆయన కన్ను వీసాలపై పడింది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో H1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలినట్లయింది. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ను ప్రారంభించిన అమెరికా మరో బాంబు పేల్చింది. ముందస్తు జాగ్రత్తగా ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ చేసింది. వర్కింగ్ వీసాలు రద్దయినట్టు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ పంపించింది. అయితే ప్రుడెన్షియల్ వీసా రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయ్మన్ వెల్లడించారు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని అనుమానం వస్తే విదేశాంగ శాఖ వీసా రద్దుపై తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ గా పిలుస్తారు. ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలకు అమెరికా అనేది ఒక డ్రీమ్. ఆ దేశంలో జీవించాలని చాలా కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే అమెరికా వీసా రావడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా వీసా లభించక చాలా మంది అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా డాంకీ రూట్లలో వెళ్లిన వారు 1 కోటి మందికి పైగానే అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు స్వదేశాలకు ట్రంప్ బలవంతంగా గెంటేస్తున్నారు. అందుకే గోల్డ్ కార్డు వీసాతో ఖజానా నింపేందుకు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వర గారు, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అసలు ఏంటి? మొత్తం ఇదంతా అమెరికా విదేశాంగ శాఖ ఎందుకు H1B, H4, F, M, J ఈ వీసా అప్లికెంట్స్ ల సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేస్తోంది? మళ్ళీ దీనివల్ల నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దృష్ట్యానే మేము చేస్తున్నామని చెప్తోంది. అసలు ఎలా రిలేటెడ్ అంటారు ఇవి? నేషనల్ సెక్యూరిటీకి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే ప్రపంచంలో అత్యధిక ఆధునికమైనటువంటి మిలిటరీ కలిగింది అమెరికా. అందరికీ తెలుసు, దాని బలాబలాలు అందరికీ తెలుసు. కానీ మా మీద ఎవరో దాడి చేస్తారు, మా భద్రతకు ముప్పు ఉంది అని చెబుతూ ప్రపంచంలో 800 కేంద్రాలకు పైగా స్థలాల్లో మిలిటరీ కేంద్రాలని లేదా మిలిటరీని ఏర్పాటు చేసుకున్నది అమెరికా. ఎవరైనా ఏ దేశమైనా ఇంతవరకు అమెరికా మీద దాడి చేసినటువంటి
దాఖలాలు ఉన్నాయా? లేవు. అనేక దేశాల మీద ప్రపంచమే దాడి చేస్తున్నటువంటిది మనకి తెలుసు. హ్మ్. వెనుజులాలో ఇప్పుడు వెనుజులా నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఆ మాదక ద్రవ్యాలు అమెరికా భద్రతకు ముప్పు. ఆ మాదక ద్రవ్యాలు ముఠాలకు చెందినటువంటి వాళ్ళు అమెరికాకి వస్తున్నారనేటువంటి పేరుతోటి ఆ దేశం మీద ఎప్పుడైనా యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తా ఉంది అమెరికా. అంటే ఏదో ఒక సాకు, ఏదో ఒక సాకు. హ్మ్. రెండోది, ఈ విధమైనటువంటి స్కానింగ్ లేకపోతే ఈ దీంతో చూసినప్పుడు ఎవరైనా స్వతంత్ర భావాలని సామాజిక మాధ్యమంలో స్వతంత్ర భావాలని వెల్లడించవచ్చనే కదా ఫేస్బుక్ కానీ అవును. వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ చెప్తుంది. మరి అటువంటి స్వేచ్ఛా భావనలలో అమెరికా విధానాల మీద ఎవరైనా విమర్శలు చేశారనుకోండి, అది అమెరికా ప్రయోజనాలకు లేదా అమెరికా భద్రతకు ముప్పు అనేటువంటి పేరుతోటి వాటిని సాకుగా చూపించి వీసా నిరాకరించడానికి ఇప్పుడు దాకా అవకాశం. మ్మ్. అసలు ఇది ఎక్కడి ఎందుకు? విడ్డూరం సార్? ఒకసారి సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేశారని చెప్పేసి దానికే వీసా రద్దు చేయడం అనేది అసలు ఎంతవరకు ఫెయిర్? ఏదో సరదాగా జోక్గా ఒక పోస్ట్ చేసినంత మాత్రాన ఈ రకంగా నేషనల్ సెక్యూరిటీకి ముడిపెట్టి వాళ్ళ వీసాలు రద్దు చేయడం అని అంటే ఇది అసలు ఎలా చూడాలంటారు? ఇంత రచ్చ అంటే నేషనల్ సెక్యూరిటీకే థ్రెట్గా చూస్తూ దీన్ని మొత్తాన్ని ఇది చూస్తుంటే ఇది ఓవర్ రీచ్ అనిపించట్లేదా సార్? డెఫినెట్ గా. ఎందుకు అంటే నేను రెగ్యులర్ గా ప్రపంచ విషయాల గురించి లేదా జాతీయ విషయాల గురించి రెగ్యులర్ గా రాస్తూ నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అవును. ఇతరత్ర గ్రూపుల్లో కొన్ని పోస్ట్ చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ లేకపోతే యుద్ధము ఇట్లాంటి కొన్ని అంశాలు రాగానే ఫేస్బుక్ వాడు మీది మా నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అందుకని మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాం అని చెప్పేసి నన్ను పదే పదే బ్లాక్ చేసినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మ్మ్. అంటే ఒక ఆర్టికల్ రాసినంత మాత్రాన అమెరికా సెక్యూరిటీకి నేను ముప్పు తెస్తున్నట్ట? నేనే కాదు, ఎవరైనా అవును. అనేక మంది రాస్తుంటారు కదా, వాళ్ళందరూ ముప్పు తెస్తున్నట్ట? మ్మ్. కాదు. ఎందుకంటే సోషల్ మీడియాని నియంత్రించేది దానికి స్వేచ్ఛ, ఫేస్బుక్ ని ఎవరు నియంత్రించరు, ఇట్లాంటి కబుర్లని చెప్తారు. కానీ అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళంతా వ్యవహరిస్తారు. మ్మ్. అందుకని అటువంటి ఇప్పుడు ఎందుకని ఈ విధమైనటువంటి ఆంక్షల్ని కొత్తగా ఇంతకాలం లేనటువంటి సోషల్ మీడియా అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది? అప్పటి నుంచి లేనటువంటి ముప్పు ఇప్పుడే వచ్చిందా అంటే కాదు. ఇటీవల కాలంలో మనం చూసాం, గాజా మీద జరుగుతున్నటువంటి మారణకాండకు వ్యతిరేకంగా అమెరికన్ యూనివర్సిటీస్ లో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా లక్షలాది మంది అమెరికా విధానాలని, ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు. అలా చేసినప్పుడు ఆ యూనివర్సిటీలు వాళ్ళని ఎందుకు నివారించలేదు అని చెప్పేసి, మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని మీకు నిలిపేస్తాము, మరొకసారి ప్రదర్శన జరిగితే మీ యూనివర్సిటీలో లేదా మీ సంస్థకు చెందినటువంటి విద్యార్థులు ఎక్కడైనా రోడ్డు మీద ప్రదర్శనలు చేస్తే మీకు నిధులు కోత పెడతామని చెప్పేసి ఇదే ట్రంప్ బెదిరించాడు. మరి అమెరికాలో అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఉంటది, ఎవరినైనా ఏమైనా అనుకోవచ్చు అని చెప్తారు. ఏమనుకోవచ్చు? ట్రంప్కి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఫలానా ఆవిడికి ఎవరెవరితో సంబంధం ఉంది, ఇట్లాంటి విషయాలు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అంతకు మినహా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేసిన, పోస్టులు పెట్టిన, మరి ఆ విధమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. అంటే స్వేచ్ఛ దేనికి? సమాజాన్ని క్షీణ సంస్కృతికి లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో దూషణ భూషణలకి, బూతులు తిట్టుకోవడానికి వీటికి స్వేచ్ఛ తప్ప కరెక్ట్. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి అమెరికాలో స్వేచ్ఛ లేదనేటువంటిది స్పష్టం. రెండోది, ఇంకొక కోణం ఏంటంటే, ఇప్పుడు ఈ H-1B వీసాల మీద పెడుతున్నటువంటిది ఇది ఒక భారతదేశం కోసం, భారతదేశాన్ని ప్రత్యేకంగా చెప్పి పేర్కొనలేదు. విదేశాంగ విధానంలో భాగంగా అన్ని దేశాలకు వర్తించేటువంటి రూలే ఇది. కానీ భారతదేశంలో ఎందుకు ఆందోళన పెరుగుతూ ఉంది? ఎందుకు పెరుగుతూ ఉందంటే, H-1B వీసాలు కావచ్చు, లేదా విద్యార్థులుగా వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో, ఒక సంవత్సరం నెంబర్ 1 పొజిషన్లో భారత్ ఉంటే, రెండో సంవత్సరం చైనా, ఇట్లా
అప్ అండ్ డౌన్స్ తో ఉంటాం. ఈ రెండు దేశాలే ప్రధానమైనటువంటి ఇవిగా ఉన్నాయి. అందుకని ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వినటం లేదు. అమెరికా చైనా వినటం లేదు. వేసుకోండి, కావాలంటే మీరు ఎంత టారిఫ్లు కావాలంటే అంత వేసుకోండి, ఎన్ని ఆంక్షలు కావాలంటే అన్ని పెట్టుకోమని చెప్తా ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా మీరు మా మీద మీ షరతులు రుద్దితే మేము అంగీకరించాం, అది మాకు వచ్చేటువంటి సమస్యలు మాకున్నాయంటని చెప్పి ఇప్పటి వరకు వాణిజ్య ఒప్పందాన్ని కానీ లేదా ఇతరత్ర కొన్ని అంశాలను కానీ అంగీకరించలేదు. అందుకని రకరకాల ఒత్తిళ్లు మీరు చూడండి. పాకిస్తాన్కి F-16 విమానాల యొక్క ఆధునీకరణకి లేకపోతే వాటి విడిభాగాలకి అమెరికా అప్పిచ్చి మరీ ప్రోత్సహిస్తా ఉంది. రెండో వైపు మన దేశానికి వాళ్ళ వాణిజ్య ప్రతినిధి వర్గాన్ని బుధ గురువారాల్లో పంపించి మంగళవారం నాడు ఏం ప్రకటన చేస్తాడు ట్రంప్? భారత్ నుంచి వచ్చేటువంటి బియ్యం మీద మేము పన్నులు వేస్తాము, భారత్ నుంచి వచ్చేటువంటి బియ్యం తోటి మా రైతుల మార్కెట్ ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి చెప్తాడు. ఇట్లా రకరకాలుగా ఒకవైపు ఏమో ఒప్పందం కోసం ఇక్కడికి వచ్చి చర్చలు జరుపుతా ఉంటే రెండో వైపు బెదిరింపు, అంటే బుద్ధగింపు, బెదిరింపు ఇట్లాంటివన్నీ. అందుకని ఈ వీసాలకు సంబంధించి మనం చూస్తే గత కొద్ది నెలలుగా చూస్తే మొదట ఆంక్షలు అన్నాడు, తర్వాత $1,00,000 అన్నాడు, ఆ తర్వాత అట్లాంటిది ఏం లేదు, రాకపోకలు సాగించవచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ పేరుతోటి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా బయటకు వచ్చేటటువంటి వాళ్ళు ఇండియాలో వస్తే మళ్ళా ఏప్రిల్ వరకు వాయిదా వేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. పోనీ ఎప్పుడైనా గ్యారంటీ ఉంటుందా? ఏప్రిల్కి మార్చి తర్వాతకి గ్యారంటీ ఏమి లేదు. ఎక్కడన్నా ఎవడన్నా ఏదన్నా పోస్ట్ పెడితే స్టూడెంట్ గా ఉండి లేకపోతే ఇంకోళ్ళు పోస్ట్ పెడితే ఇదిగో నువ్వు అమెరికాకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టావు, లేదా ట్రంప్ బూతు పంచాంగం మీద నువ్వు పోస్ట్ పెట్టావు అని చెప్పేసి నిరాకరిస్తే, ఇంకా నిరాకరిస్తారా లేదా అనేటువంటి ఇంకా అనుమానం రాలేదు అనుకోండి, వాటి నుంచే కనుక వచ్చింది. రేపు చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అనేకమైన ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించడం ద్వారా ఈ కుటుంబాలు, ఈ తల్లిదండ్రులు, ఈ విద్యార్థులు వీళ్ళు నరేంద్ర మోడీ మీద అంతా నువ్వే చేసావు, అసలు అదేదో దాని మీద సంతకాలు పడేస్తే మాకు ఈ తిప్పలన్నీ ఉండవు కదా అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం కూడా దీనిలో వెనకాల ఉందనేది నాకు అనిపిస్తాం. ఇప్పుడు 2025 జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 85,000 వీసాస్ క్యాన్సిల్ చేశారు. అంటే ఇది మన లెక్క ప్రకారం మనం చూస్తే అంటే ప్రతి ఇయర్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉంటూ వస్తున్నాం కాబట్టి ఈ 85,000లో మన భారతీయ స్టూడెంట్స్ కి సంబంధించిన వీసాలే ఎక్కువగా ఉండొచ్చు, క్యాన్సిల్ అయిన వాటిలో ఉండొచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా ఉండొచ్చు. ఏమైనా కానీ అంటే వీళ్ళందరూ కూడా మరి మన ప్రభుత్వాల మీద, మన తెలుగు రాష్ట్రాలు, చంద్రబాబు నాయుడు మొత్తం అమెరికాకి నేనే పంపించానని చెప్పి చెప్తుంటాడు కదా, మరి అటువంటి అమెరికా చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తిడి వస్తుంది. కుటుంబాలు అన్ని చూస్తున్నాం కదా. అందుకని ఇట్లా రకరకాల ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రెండోది మళ్ళా అదే ట్రంప్ ఏం చేస్తాడు, $1 million గోల్డెన్ వీసా కార్డు, 2 million కార్పొరేట్ అయితే 2 million, రాబోయే రోజుల్లో 5 million కార్డు కూడా రాబోతుంది. అంటే 5 మిలియన్లు లేదా 1 million చెల్లిస్తే ఈ సెక్యూరిటీ ఉండదు, దేశ భద్రతకి ముప్పు ఉండదు, సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అనేది ఉండదు. అంటే డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే డ్రీమ్, లేకపోతే డిపోర్టేషన్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు డబ్బు తీసుకురండి, మా దగ్గర హ్యాపీగా ఉండొచ్చు, లేకపోయేట్లయితే ఇట్లాంటి పిల్లలటం ఏదో ఒకటి మేము పెడతాము, మీ కర్మ అని డిస్కరేజ్ చేయటానికి కూడా ఇది ఒక పద్ధతిగా. మరి ఇన్ని చేసి వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అన్నట్టుగా ట్రంప్ ఇన్ని చేసి కూడా అమెరికాలో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు లేదా ప్రభుత్వానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాడా ఎవ్వరికీ తెలియదు. సో అంటే ఈ రకంగా గోల్డెన్ వీసా ఒకవైపు ఏమో వీసాస్ క్యాన్సిలేషన్, వీటన్నింటితో అమెరికా ఫస్ట్ అనేదే ఆయన నినాదం, దాన్నే పట్టుకుని ఊగుతున్నాడు అనుకోవచ్చా సార్ మనం? ఊగుతున్నాడు. ఇప్పుడు ఈ వీసాల మీద ఆంక్షలు లేకపోతే పరిశీలన పేరుతో వచ్చిన తర్వాత ఇవాళ మీడియాలో, అమెరికన్ మీడియాలో కానీ లేదా మన దేశంలో కూడా అనేక మీడియాలో వచ్చింది ఇవాళ లేటెస్ట్ గా, మేగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేగా
మద్దతుదారులు వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారంటే మేము విజయం సాధించాము అని చెప్పేసి. అంటే ఏంటి అర్థం? అసంతృప్తి చెందినటువంటి వాళ్ళని లేదా దురహంకారంతో ఉండేటువంటి వాళ్ళని సంతృష్టికి ఇది ఉపయోగపడుతుంది అనేది మనకి వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ రియాక్షన్స్ బట్టి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకని ఇట్లా రకరకాలు ఇప్పుడు పిగిలిపోయినటువంటి ఒక బట్టకి దాన్ని కుట్టలేము, కుట్టినా కానీ అదేమి పనిచేయదు, ఎక్కడికక్కడ పిగిలిపోతా ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే, ఒకదానికి ఒకటి ఇంకోటి 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 చేయబోతా ఉంటే ఇంకోటి ఎక్కడో ఒక దగ్గర మళ్ళా చిల్లు పడతా ఉంది. అందుకని వాళ్ళకి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి. ఆ దేశాన్ని డాలర్ డ్రీమ్స్ తో ఉన్నటువంటి మన దేశం లాంటి యువతి యువకులకు కూడా ఒక అనిశ్చితం, ఒక ఆందోళన, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. నిజానికి అనేక కుటుంబాలను మనం చూస్తూ ఉంటే ఇంకేముంది, రేపు ఎల్లుంటో విమానం ఎక్కి బుర్రున దిగుతాం అనుకున్నటువంటి వాళ్ళకి పిడుగుపాట్లాగా ఏప్రిల్ వరకు దిగటానికి లేదు, ఎక్కడానికి లేదని వచ్చిన తర్వాత ఎన్ని ప్లాన్స్ అప్సెట్ అయిపోతాయి చూడండి, ఎన్ని ఫ్యామిలీస్ లో. కరెక్ట్. తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు కదా మళ్ళా. అవును. అసలు ఇన్ని హర్డిల్స్ దాటుకుంటూ ఇంత ఇది చేస్తూ అమెరికాకు వెళ్ళి ఆ డాలర్ డ్రీమ్స్ లో బతుకుతూ ఇంకా పోరాడుతూ అమెరికా ఫ్లైట్ ఎక్కాలనేటువంటి ఆశలు అసలు నిజంగా వర్తెట్టారా సార్ అవి? కొత్త అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దుస్థితి లేదా అమెరికా ఆకర్షణ లేదా ఒక విధంగా చెప్పాలంటే కెరీరిజం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా కానీ ఏదో విధంగా అడ్డదారిలో అమెరికా వెళ్ళాలనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దాదాపు అక్కడ 1 కోటి మంది జనాభా ఇప్పుడు అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు, అది అన్అఫిషియల్ గా. మరి వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారంటే నా అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళు కావాలనే రప్పించారు, అనుమతించారు. ఎందుకంటే వాళ్ళంతా చీప్ లేబర్ గా పనిచేస్తారు. వాళ్ళకేమి నిబంధనలు ఉండవు, చట్టాలు ఉండవు, లేదా సోషల్ వెల్ఫేర్ మెజర్స్ కానీ వాళ్ళ మీద ఖర్చు చేయాల్సింది కూడా గవర్నమెంట్ కి ఏమి ఉండదు. కానీ అక్కడ పరిస్థితులు తారుమారు కావడంతో ఇవాళ అదే వాళ్ళకి ఆటంకంగా మారింది. అదే కాదు, అనేక విషయాల మీద అమెరికా యూటర్న్ తీసుకుంది మనం చూస్తే. అందుకని దీన్ని మళ్ళా ఇప్పుడు ఒత్తిడి వచ్చింది అనుకోండి అమెరికా కార్పొరేట్ల నుంచో లేకపోతే ఇంకా ఇతరత్ర వర్గాల నుంచి, మళ్ళా 1 వారం రోజుల్లోనే మళ్ళా భిన్నమైనటువంటి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. ఏమైనా చేయొచ్చు. పిచ్చివాడి చేతుల రాయిలాగా ట్రంప్ ఒత్తిళ్ళకి లొంగి ఒకసారి చూసాం మనం. నిపుణులైనటువంటి వాళ్ళు మాకు కావాలి, మేము వాళ్ళని వదులుకోమని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే కదా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుంచి ఒత్తిడి వచ్చింది. అదే విధంగా విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలను సడలించాడు. ఎందుకు సడలించాడు? అమెరికాలో ఉన్నటువంటి అత్యధిక యూనివర్సిటీలకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిధులు ఇవ్వవు. మనలాంటి దేశాల నుంచి వెళ్లి చదువుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ట్యూషన్ ఫీజులు అవే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. వాటికి గండిపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల లాబీ ట్రంప్ను మరి నిద్రపోనివ్వలేదు. అందుకనే లోకి మళ్ళా ఆ విధమైనటువంటి రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఇది ఒక పితలాట. అందుకని ఏం జరుగుతుంది, ఎప్పుడేం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితిలో మన యువతని ఒక అయోమయంలోకి నెట్టాడు అనేది మనకు. అలాగే ఈ ప్రుడెన్షియల్ వీసా రెవోకేషన్ ఏంటి సార్ ఇది? అంటే ఇది టెంపరరీగా రద్దు అని చెప్తున్నారు, కానీ ఒకసారి మరి యుఎస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రీఎంట్రీ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అనేది చాలా పెద్ద డౌట్. అందుకనే ఇప్పుడు అటువంటి ఉదంతాలు మనకి ఇంకా జరగలేదు కనుక, అది ఒకవేళ జరిగితే ఎందుకు జరిగింది, ఏ స్వభావంతో జరిగింది అనేటువంటిది మనం అసెస్ చేయగలం. ఇంతవరకు అలాంటి ఉదంతాలు జరగలేదు కనుక ఒక భయం, ఏ పేరుతో అక్కడ ఏదన్నా కేసులు ఉండి లేదా పట్టుబడి కేసులు నమోదయ్యి ఉంటే, అట్లాంటివి ఏమన్నా ఉంటే ఒకవేళ అప్పుడు చిక్కితే మధ్యలో ఆపేస్తారా, లేకపోతే ఇంకా ఏంటి సోషల్ మీడియాలో పోస్టులు, ఇట్లాంటి అనేక. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఉదంతాలు మనకి వెల్లడైన తర్వాత వాటి స్వభావం మనకు వెల్లడవుతుంది, దానిలో వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి అనేటువంటిది కూడా వెల్లడవుతుంది. అందుకని మనకి ఇది ప్రారంభం కనుక ఈ దశలో మనం ఏమి అవునని కానీ కాదని కానీ చెప్పలేము.
ఈ ట్రంప్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇమిగ్రేషన్ పాలసీస్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. మరింత రోజు రోజుకి ఇంకా కఠినతరం చేస్తూ వెళ్తున్నాడు. అయితే బార్డర్ సెక్యూరిటీ వల్ల అలాగే వలసలను నియంత్రించడానికి అదే ఆయన ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండియా నుంచి వెళ్ళేటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటంటారు? ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు విజువల్ చేసి చెప్పలేము. కానీ ఒకటి, రేసిజం అనేటువంటిది ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, లేకపోతే నాన్ అమెరికన్స్, హిస్పానిక్స్ అంటే లాటిన్ అమెరికాలకు చెందినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆసియన్స్, భారతీయులుగా ఆసియన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతరులందరూ కూడా ఒక విధమైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకని మరి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇప్పుడు మేఘా అనేటువంటి దాంతో కనుక ముందుకు పోయేట్లయితే ఇప్పటికే అక్కడ రేసిస్ట్ ఫోర్సెస్ రెచ్చిపోతున్నారు. ట్రంప్ అధికారంలోకి రావడంతో ఇంకేముంది, మొత్తం మనం ఏం చెప్పినా ట్రంప్ చేస్తాడు అనేటువంటిది ఒకటి వస్తా ఉంది. అందుకని ఇవన్నీ కొన్ని ఉదంతాలు, కొన్ని ధోరణులకు మనం వెల్లడైన తర్వాత మాత్రమే ఈ పర్యవసానాలు, ఫలితాలు ఎట్లా ఉంటాయనేది మనం చెప్పగలం. ఇప్పుడైతే మాత్రం టారిఫ్ల విషయం అనిశ్చితి, వలసల విషయం అనిశ్చితి, యుద్ధాల విషయం అనిశ్చితి, వీసాల విషయం అనిశ్చితి, ఇలా ఏ రంగంలో చూసుకున్నప్పటికీ ఒక స్పష్టమైనటువంటి విధానం, ఆ విధానానికి కట్టుబడి ఉంటాం అనేటువంటిది మనకి ఎక్కడ కనపట్లేదు. ఇన్ని అనిశ్చితుల మధ్య ట్రంప్ మాత్రం చాలా నిశ్చింతగా ఉంటున్నాడు. అదే విడ్డూరం. నిశ్చింతగా ఉంటున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అంతేనా? నిశ్చింతగా ఉంటున్నట్టు మనకు కనిపిస్తా ఉంది, కానీ పరిస్థితి అట్లా లేదు. ఎందుకు అంటే అమెరికా చరిత్రను చూసినప్పుడు ఏ అధ్యక్షుడు కూడా మొదటి ఏడాదిలో 2 సార్లు, ఒకసారి 70 లక్షల మంది, ఒకసారి 50 లక్షల మంది నిరసన ప్రదర్శనలు జరిపినటువంటి ఉదంతాలు ఏ అధ్యక్షుడి హయాంలోనూ జరగలేదు. నో కింగ్స్ పేరుతోటి, లేకపోతే ఇతరత్ర పేరుతోటి జరిగాయి కదా. అందుకని మరి అది ఎందుకని అంతమంది పని పాటలు లేకుండా 70 లక్షల మంది ఒకసారి ఒకే రోజు 1500 పట్టణాల్లో ప్రదర్శనలు జరిపారు అంటే అమెరికాలో పని పాటలు లేకుండా ఉంటారు కదా వాళ్ళు. వేతనాలు కోల్పోయి, సెలవులు కోల్పోయి, అన్ని రకాలు కోల్పోయి కూడా అంతమంది నిరసన తెలియజేశారంటే ఈ ట్రంప్ విధానాల వలన అంతకంటే పెద్ద ప్రమాదం రాబోతా ఉందనేటువంటి భయం అమెరికా సమాజంలో ఉంది కనుకనే ఆ విధంగా చేశారు. అందుకనే ఇప్పుడు కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా లేదా కొద్ది నెలలుగా ఈ టారిఫ్ల గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడట్లేదు. మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తెగేదాకా లాగేట్లయితే భారత్తో అయినా, చైనాతో అయినా, మరొక దేశంతో అయినా కానీ ఇబ్బంది అనేటువంటిది ట్రంప్కి ఈ పాటికి అవగతమైంది. అయితే ఇంత దాని అర్థం ఏమి చేయకుండా ఊరుకుంటాడా అంటే అలా కూడా చెప్పలేము. ఏమైనా చేయొచ్చు. అదే చెప్పారు కదా, పిచ్చోడి చేతిలో రాయని. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ప్రైవేట్ నుంచి పబ్లిక్కి మార్చుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఇలా మార్చడం వల్ల అంటే వాళ్ళ ప్రైవసీ ఇష్యూ కదా ఇది. దీన్ని ఎలా చూస్తారు? అంటే వీసా అప్లికెంట్స్ కావచ్చు, ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళు ఏం పోస్ట్ చేయకూడదు, ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ ఏమున్నది, అఫీషియల్ గా ఫేస్బుక్ ఉందా, లేకపోతే అఫీషియల్ గా వాట్సాప్ ఉందా, లేదా అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ ఉందా, అఫీషియల్ గా ట్విట్టర్ ఉందా? లేదు కదా. ప్రభుత్వాలకి వేటికి కూడా అటువంటి లేవు కదా. మరి ఎట్లా షిఫ్ట్ అవుతారు? ఎలాన్ మస్క్ సెట్టింగ్స్ లో ప్రైవసీ ఉంటుంది, లాక్ చేసుకుంటారు. సెట్టింగ్స్ లో ప్రైవసీ ఉంటుంది, దాన్ని పబ్లిక్ చేయమని చెప్తున్నారు. సెట్టింగ్స్ లో ప్రైవసీ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం సెట్టింగ్స్ మార్చుకున్నా గానీ ఎలన్ మస్క్ లేకపోతే స్టీవ్ ఉన్నాడు కదా మన ఫేస్బుక్ వాడు అక్కడ కూర్చొని మార్చేస్తాడు, కొంత కూడా మానిటర్ చేస్తాడు. మనం ఏమన్నా చేయగలమా? మనం ఏం చేయలేము. అందుకని ఇప్పుడు అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఆ ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి కనుకని వాళ్ళు దాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్ళు ఏమైనా మార్పులు చేయొచ్చు. వాళ్ళు మన సమాచారాన్ని, ఇప్పుడు మీ సమాచారం కావచ్చు, నా సమాచారం కావచ్చు, ఫేస్బుక్ లో కనుక పోస్ట్ పెడితే నరేంద్ర మోడీ గారికి కావాలంటే నరేంద్ర మోడీ గారికి ఇస్తారు, ట్రంప్ కావాలంటే ట్రంప్ ఇస్తారు. వాడికి ఏముంది, డబ్బులు కదా, బిజినెస్. కరెక్ట్. ఇప్పుడు మన ఆధారు అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధారే
మొత్తం అంతా కూడా ఆ సమాచారం అంతా బయటకు వెళ్ళిపోయింది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు కదా. మ్మ్. అటువంటిది ప్రైవేట్ సంస్థలు ఎలాన్ మస్క్ ట్విట్టర్, ఆ ట్విట్టర్ లో ఎక్స్ అనుకోండి, ఇప్పుడు ఎక్స్ లో మనం ఖాతాలో అయితే మన పోస్టులన్నీ కూడా ఆ ఎలాన్ మస్క్ ఎవడో ఒకటికి అమ్మేసుకుంటాడు. ఏ దేశానికి ఏం కావాలంటే అది అమ్మేసుకుంటాడు. మ్మ్. మనకేం గ్యారంటీ ఏమీ లేదు, మనందరికీ తెలుసు ఆ విషయం. ఓకే. అయినా కానీ ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో లిమిటెడ్ యాక్టివిటీ అయినా కొన్ని విషయాలైనా కానీ అది చేయడానికి అవకాశం ఉంది కనుక మనం అందరం అందులో చేరి నిజానికి పని చేయకుండా జీతం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫేస్బుక్ లో చేరినా లేకపోతే ఎక్స్ లో చేరినా ఇంకో దానిలో చేరినా మ్మ్. మనం చేసేటువంటి యాక్టివిటీనే కదా వాడు సొమ్ము చేసుకుంటా ఉంది. కరెక్ట్. మనకేం జీతం ఇస్తున్నాడు? ఏమి ఇవ్వట్లా. యా. సో వీళ్ళు ఏం పోస్ట్ చేయకుండా ఉండాలి, ఎలా కేర్ఫుల్గా ఉండాలంటారు సార్? ఏం పోస్ట్ ఇప్పుడు మనం బానిసల సమాజం గురించి చదువుకున్నాం. మ్మ్. బానిసలకి ఏమి హక్కులు ఉండవు. వాడి ఇష్టమైనటు వైపు చూడటానికి ఉండదు, ఇష్టమైనట్టు మాట్లాడటానికి ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఏం చేయడానికి ఉండదు. యజమాని ఏం చేయమంటే అది చేయాలి. మ్మ్. అంటే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికాకి బానిసలుగా వాళ్ళు ఏం చెప్తే అది. ట్రంప్ను విమర్శించడం దేశానికి, దేశ భద్రతకి ముప్పు అంటే నిజమేనండి. ఇవాళ పొద్దున్నే ఒక టీవీ డిస్కషన్ లో అమెరికా ఎన్ఆర్ఐ ఒక ఆయన చెప్తున్నాడు, మ్మ్. అవునండి ఫలానా అంశం వాళ్ళ దేశ భద్రతకి ముప్పు అని భావిస్తే నిషేధం విధించకూడదా అని చెప్పేసి తెలుగువాడే అనుకోండి సమర్థిస్తున్నాడు. ఓ. ఇక అంటే అమెరికా నీళ్లు ఏం పడినాయి. అమెరికా నీళ్లు పడతాయి మరి. అదే. ఆయనేమో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి నేను విమర్శించనంటాడు. ఎందుకని విమర్శిస్తే ఆయన అక్కడ ఉంటాడు కనుక వెంటనే ఎవడో వస్తాడు, FBI వాడో ఇంకోడో వచ్చి మ్మ్. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటాడు. అంటే మరి నిజంగా మనం మనం కూడా మాట్లాడుకోవాలంటే కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ ఇండియన్ ఎన్ఆర్ఐస్ కావచ్చు, విదేశీ విద్యార్థులకు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఈ రూల్స్ విధిస్తున్నారో ఇవి వాళ్ళకి శాపం అంటారా, లేదంటే ఆయన ఎవరో అమెరికా అని చెప్పినట్టుగా నెసెసరీ యాక్షన్స్ గానే చూడాలా మనం? నెసరీ యాక్షన్స్ ఇప్పుడు కష్మా సావంత్ అని ఒక విద్యార్థికురాలు, మహారాష్ట్ర అర్జున్ అమ్మాయి, ఆమె అక్కడ సియాటిల్ కార్పొరేషన్ లో, అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యే స్థాయి అనుకోండి, మ్మ్. అధికార పార్టీకి వ్యతిరేకంగా అక్కడ 2 సార్లు ఎన్నికైంది. మ్మ్. ఆమె అఫీషియల్ గా ఎస్ ఐఎమ్ సోషలిస్ట్, ఐఎమ్ కమ్యూనిస్ట్ అని ప్రచారంలో చెప్పి మరీ గెలిచింది. మ్మ్. ఇప్పుడు ఎవరైనా కమ్యూనిస్టు లేకపోతే ఇంకోటి, లేదా కమ్యూనిస్టులు లేదా SFI లాంటి ఆర్గనైజేషన్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఏదన్నా విజిటింగ్ వీసాలు లేకపోతే ఇట్లాంటి వాడికి పెడితే గతంలో అనేక మందికి తిరస్కరించారు. మ్మ్. అమెరికా ఏది సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ కూడా ఇవి లేకముందే 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అటువంటి ఉదంతాలు తెలిసినాడు. మ్మ్. అప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటి బాగా పాపులర్ అయింది కనుక ప్రతి వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో బూతులు తిట్టునో ఇంకోటో పెడుతున్నారు కనుక దానికి విపరీతం భిన్నార్థాలు, భాష్యాలు చెప్తారు కదండి. ఒక పోస్ట్ పెడితే ఆ భాష వాడి భాష్యానికి అనుగుణంగా అది మా దేశ భద్రతకి ముప్పు అంటాడు వాడు. మ్మ్. ఇప్పుడు ఉదాహరణకి చైనా నుంచి పెంటానిల్ అనేటువంటి ఒక పదార్థం వస్తా ఉంది. అది వైద్యానికి ఉపయోగపడుతుంది, దాన్ని మత్తు పదార్థం కింద వాడుకోవచ్చు. మ్మ్. మరి ఆ ఫెంటానిల్ ఏమో వాడు ఏమంటున్నాడు, చైనా నుంచి వస్తుంది ఇది మత్తు పదార్థం అంటాడు. మరి నీ దగ్గర ఆ ఫెంటానిల్ తయారు కావట్లేదా? మ్మ్. అమెరికాలో కూడా తయారవుతుంది కదా వైద్య అవసరాలకి. ఇప్పుడు గంజాయి ఉంది, గంజాయి మామూలుగా అన్అఫీషియల్ గా పండించడం నేరం, కానీ అఫీషియల్ గా ప్రభుత్వ అనుమతితోటి పండించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అవును. ఎందుకని ఆ గంజాయి వైద్య అవసరాలకి అవసరం. మ్మ్. అందుకని మనం చెప్పేటువంటి భాష్యాన్ని బట్టి ఉంటది, అది వైద్య అవసరాల కోసం పండించారా లేకపోతే ఇతర మత్తు పదార్థాల కోసం పండించారా, ఎటైనా చెప్పొచ్చు. మ్మ్. ఇది కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు కూడా అలాంటి భాష్యమే. వాడు ఎవరిని రానివ్వదలుచుకోకపోతే ఇట్లాంటి వాటి పేరు చెప్పి మొత్తం కట్ చేసేస్తాడు. ఓ. లేదు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ లో ఒత్తిడి చేసేట్లయితే ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళా ఏదో విధంగా అనుమతిస్తారు. యా. నేను అందుకనే చెప్తుంది, ఇప్పుడు ఏదో వెంటనే ఏదో అయిపోయింది అని కాదు, ఒక ఆందోళన మ్మ్. మొత్తం యువతలో, అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆందోళన
ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరికీ ఒక ఆందోళన, ఒక అనిశ్చితి, ఉమ్, మునిగాళ్ళ మీద నిలబెట్టినట్టు అంటారు కదా, అవును. ఆ విధమైనటువంటి పరిస్థితిని సృష్టించాడు. దాన్ని మనం విమర్శిస్తున్నాం, తప్పుపడుతున్నాం. యా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినా, లేకపోతే ఏదైనా ఒక చిన్న థెఫ్ట్ కేసులో కానీ పట్టుబడినా, లేదు టెర్రరిస్ట్లకి ఏదైనా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏమన్నా అనుమానం వచ్చినా కూడా ఇటువంటి కారణాలు చూపిస్తూ కూడా వీసా క్యాన్సిలేషన్స్ చేస్తామని చెప్తున్నారు. చేస్తాడు. ఇప్పుడు అదే అంటే కొంతమంది ఆ అదే చెప్తున్నారు. నేరాలకి శిక్ష ఏదైతే ఉందో దానికంటే కూడా జీవితకాలం ఈ బ్యాన్ చేయడం అనేది ఇంకా పెద్ద శిక్ష వాళ్ళకి. అదే కదా, ఇప్పుడు కొంతమంది అదే చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్లు వదిలేశారు. కానీ అట్లాంటివన్నీ ఇప్పుడు పట్టుకుంటారని చెప్తున్నారు. అట్లాంటివన్నీ ఇప్పుడు పట్టుకుంటే ఒక చిన్న అదేమి, అసలు ఏ నేరం చేయకుండానే 40 ఏళ్ల నుంచి ఒక భారతీయ అమెరికన్ జైల్లో ఉన్నాడనేటువంటిది ఈ మధ్య వార్తలు వచ్చాయి కదా. అవును. మరి అమెరికాలో ఆ విధంగా ఉంటది. ఒకసారి ఏ కారణంతో అయినా FBI లేకపోతే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వీడి మీద నాకు అనుమానం ఉందంటే ఇక అంతే, వాడి జీవితం అయిపోయింది, క్లోజ్. క్లోజ్. అంత దుర్మార్గంగా ఉంటారు అక్కడ. ఇప్పుడు ట్రంప్ పెట్టిన రూల్స్ ఏదో మన దేశానికి మాత్రమే కావాల్సినటువంటివి కాదు, ఇది అన్ని దేశాలకు వాళ్ళ విదేశాంగ విధానం అని చెప్తున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు మన రిలేషన్స్ సరిగా లేవు అమెరికాతో ఇటు భారతదేశానికి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత టఫ్ ఇవి తీసుకురావడం వల్ల లాంగ్ రన్లో మనకి ఇంకా మన రిలేషన్స్ ఇంకా క్షీణించేటువంటి అవకాశం ఉందంటారు అమెరికాతో? మన రిలేషన్స్ ఏముంటాయి అనేటువంటిది రెండు వైపుల నుంచి వచ్చేటువంటి స్పందన బట్టి ఉంటది. ఇప్పుడు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఐరోపా దేశాల మీద ట్రంప్ విరుచుకుపడ్డాడు. ఏమని విరుచుకుపడ్డాడు? ఐరోపాకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వలసదారులను అనుమతిస్తున్నారు అని చెప్పాడు. అంటే ఎవరు? ముస్లింస్ ని మీరు అనుమతిస్తున్నారు అని చెప్పేసి ధ్వజమెత్తాడు. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా ఈ పేరుతోటి రాకుండా చేయడానికి ఒక అవకాశంగా దీన్ని మలుచుకోవడానికి చూస్తున్నారు. మన దేశానికి విషయానికి వస్తే మనం ఎక్కువ మంది ఉన్నాం కనుక మన మీద ఇంకొక రూపంలో మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడతారు. ఇట్లా మల్టీపర్పస్ తోటి దీన్ని ఒక సాధారణమైనటువంటి రూల్ గా పెట్టి మనకేమో ఒకటి ముస్లిం దేశాల వాళ్ళకి ఒకటి. ఎందుకని అనేక ఉదంతాలు చూసినప్పుడు అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇప్పుడు మన ఇక్కడ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఉదంతంలో కూడా మనం చూసాం కదా. అందుకని రకరకాల పర్పసులతోటి దీన్ని ప్రవేశపెట్టారు. మన వాళ్ళు ఎక్కువగా దీనికి ఉన్నారు కనుక ఎక్కువగా సఫర్ అవుతుంది కూడా మనమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.